श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवाप्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजम् आश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। दुर्मुख्यब्दे तौलिशुक्लप्रथमे स्वातिभे शुभे प्रादुर्भूतं गुरुं वन्दे श्रीमन्नारायणं मुनिं। नारायणार्यतिशेखरपादभक्तं गोपालदेशिकप्राप्तसमस्तबोधं श्रीजानकीशरणार्पितमानसाब्जं नारायणार्यतिवर्यमहं प्रपद्ये। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्देतीश्वरश्री आजुषम्। అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగనాథుడు పరకాలుని చరమ పురుషార్థ నిష్ఠకి సంతృప్తుడై కటాక్షించాలని శ్రీరంగనాయకితో కూడి నూతన దంపతుల వలె పల్లకీనెక్కి బ్రహ్మను వృద్ధ పురోహితుడిగాను దేవతలను పెళ్లి బంధువులుగా చేసుకొని అపారమైనటువంటి ధన సంపదలతో వస్త్ర ఆభరణాలతో ఆ అడవి గుండా ప్రయాణమై వస్తున్నాడు స్వామి. ఇంతలో ఆ పెళ్లి పరివారాన్ని చూసినటువంటి పరకాలురు తన పరివారంతో వారిని అడ్డగించి వారి దగ్గర ఉన్నటువంటి సంపదలన్నిటినీ లాక్కుని మూట కడుతున్నప్పుడు ఆ పెళ్లి కొడుకు కాలి వేలికి ఒక చుట్టును చూడడం జరిగింది. చూసి వెంటనే కత్తి చూపించి, ఏ నీ కాలి వేలుకున్న చుట్టు కూడా తీసి అన్నారట. అనగానే ఏమీ తెలియనటువంటి పెళ్లి కుమారుడి వేషంలో ఉన్నటువంటి రంగనాథుడు, ఏమయ్యా కనీసం ఈ కాలి చుట్టునైనా వదిలేయచ్చు కదా అన్నారట. అంటే వీల్లేదు, కనీసం భాగవత తదియారాధనలో విస్తళ్ళకైనా వస్తుంది, నాకు ఇస్తావా ఇవ్వవా అన్నారట. అనగానే రంగనాథుడు అన్నారట, ఏమయ్యా నువ్వేమైనా కలివైరివా అన్నారట. అప్పటి నుంచి పరకాలురికి కలివైరి అనే నామం కూడా సార్థకమైంది. స్వామి దగ్గర దోచుకున్నటువంటి ద్రవ్యాన్నంతటినీ కూడా మూటగట్టించి తన పరివారాన్ని ఆ మూటలన్నింటినీ పట్టుకొని వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించారట పరకాలురు. అయితే ఆ పరివారం ముందుకు కదలలేకపోతోంది. వాళ్ళ గుర్రాలు కదలట్లేదు, వాళ్ళు కదలలేకపోతున్నారు. ఇదంతా చూసినటువంటి పరకాలురికి చాలా కోపం వచ్చింట. మళ్ళీ కత్తి పట్టుకుని పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళి, ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, కదలట్లేదు అన్నారట. చెప్పు అన్నారట. అనగానే స్వామి పరకాలురిని దగ్గరకు రమ్మని చెప్పి కుడి చెవిలో తిరుమంత్రార్థాన్ని అనుగ్రహించి తన నిజరూపాన్ని దర్శింపజేశాట పరకాలురికి స్వామి. అంతేకాకుండా ఆ రోజు నుంచి కూడా ప్రతి దివ్య దేశంలోనూ ఈ దారిదోపిడి ఉత్సవం జరిగేలాగా స్వామి ఆజ్ఞాపించడం జరిగింది. మనకి దివ్య దేశాలనే కాదండి, ప్రతి శ్రీ వైష్ణవ ఆలయంలో ఈ దారిదోపిడి ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత తన పరివారంతో శ్రీరంగం చేరి శ్రీరంగనాథుని సేవించి తీర్థశటకోప ప్రసాదాలు స్వీకరించి శ్రీరంగనాథుడికి ఆలయ మంటప గోపుర ప్రాకారాల నిర్మాణ కైంకర్యం చెయ్యాలని సంకల్పించారు మన కలివైరి. వెంటనే తన మంత్రులతో సంప్రదించి నాగపట్టణంలో ఒక బౌద్ధాలయం ఉందని, ఆ బౌద్ధాలయంలో ఒక బంగారు విగ్రహం ఉందని, ఆ విగ్రహాన్ని తెచ్చి కరిగించి ఆ వచ్చిన సొమ్ముతో ఆలయ ప్రాకార నిర్మాణం చేయాలని సంకల్పించారట. వెంటనే తన మంత్రులతో కలిసి బయలుదేరారట నాగపట్టణానికి మన కలివైరి. అక్కడ నాగపట్టణం వెళ్ళిన తర్వాత సార పుష్కరిణి తీరంలో ఒక సుందరమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి సుందరరాజ పెరుమాళ్ళని సేవించుకొని బౌద్ధాలయానికి వెళ్ళారట. అయితే ఆ బౌద్ధాలయంలోకి వెళ్ళే దారి ఎలా వెళ్ళాలో తెలియలేట మన కలివైరికి. అప్పుడు ఆ పట్టణవాసుల్ని విచారిస్తే ఆలయంను నిర్మించినటువంటి శిల్పి వేపాణ అనే ద్వీపంలో ఉన్నాడని చెప్పారట ఆ పట్టణవాసులు.
వెంటనే తన పరివారంతో కలిసి ఆ వేపాణ అనే ద్వీపానికి ఒక నావనెక్కి చేరారుట కలివైరి. అక్కడ ఈ బౌద్ధాలయాన్ని నిర్మించినటువంటి శిల్పి ఎవరో తెలుసుకొని ఆ శిల్పితో స్నేహం చేయడం మొదలుపెట్టారట. ఆ శిల్పిని అనేక కథలతో ఆనందింపజేసి మాటల్లో పెట్టి బౌద్ధాలయానికి ప్రవేశించే మార్గాన్ని అడిగారట కలివైరి. అప్పుడు ఆ శిల్పి చెప్పాట, ఆ బౌద్ధాలయానికి పైన శిఖరంలో సవ్యాపసవ్యాలుగా ఉన్నటువంటి 2 చక్రాలు ఉంటాయి. అవి ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. వాటిని అరటి మోదలతో తిరగకుండా ఆపి ఆ శిఖరాన్ని కనుక పైకెత్తితే లోపలికి వెళ్ళే మార్గం ఏర్పడుతుంది అని చెప్పాట. ఇదంతా వింటూ ఉంటే మీకు విఠలాచార్య సినిమాలు గుర్తొస్తున్నాయి కదండి. ఆ విఠలాచార్య సినిమాల్లో చూపించేవన్నీ కూడా మనకి ఈ పురాణాల్లో మన పూర్వీకులు నిర్మించినటువంటి నిర్మాణాల నుంచి వచ్చినవేనండి. అంటే అప్పటి వాళ్ళు అంతా చాతుర్యం కలిగినటువంటి వాళ్ళంతా కూడా. ఈ విధంగా బౌద్ధాలయానికి ప్రవేశించేటటువంటి మార్గాన్ని శిల్పి ద్వారా తెలుసుకుని ఆనందంతో ఆనాటి రాత్రి అక్కడే గడిపి మర్నాడు ఉదయం తన పరివారంతో నాగపట్టణానికి బయలుదేరారు కలివైరి. అయితే ఆ ద్వీపాన్ని దాటి రావాలి అంటే ఓడలో రావాలి. ఓడనెక్కుదామని అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఒక పోకచక్కల వ్యాపారి సరుకుతో ఓడలో నాగపట్టణానికి బయలుదేరారట. అయితే ఆ వ్యాపారిని మంచి చేసుకుని పరకాలురు తన పరివారంతో కలిసి ఆ ఓడలో ఎక్కారట. అయితే ఆ సరుకులో ఒక పోక చెక్కను తీసి దాన్ని సగానికి తుంపి ఆ సగం అందరూ చూస్తూ ఉండగా సరుకులో పడేశారట. పడేసి వ్యాపారితో అన్నారట, ఓడ దిగ్గానే నా సగం పోకను నాకు ఇచ్చేయాలి అన్నారట. అయితే ఆ వ్యాపారి కూడా అనుకున్నట్ట, సరే ఒక పోక చెక్క ఒక చెక్క ముక్కే కదా, ఆ సగం చెక్క ముక్క ఏం చేసుకుంటాడులే అని చెప్పి సరే తీసుకోండి అన్నట్ట. అయితే పరకాలు అన్నట్ట, మరి నాకేమిటి రుజువు, తీరా ఓడ దిగిన తర్వాత నేను ఇవ్వను పో అంటే నేను ఏమిటి చెయ్యాలి, నాకు రాసిచ్చేయండి అన్నట్ట. పాపం ఆ వ్యాపారి అంత తెలివిగా ఆలోచించలేక సగం పోకను ఓడ దిగ్గానే తీసుకోవచ్చని చెప్పి రాసిచ్చేశాట. పరకాలురు వెంటనే ఓడ నాగపట్టణానికి చేరగానే కూలీలతో ఓడలో ఉన్నటువంటి సరుకులో సగభాగాన్ని దింపించమని అడిగారట. అప్పుడు వ్యాపారికి ఆశ్చర్యంతో, అదేమిటయ్యా నువ్వు వక్కలో సగం అడిగావు కదా, అంతే కదా అంటే, మీరే కదా రాసిచ్చారు పోకలో సగం తీసుకోమని చెప్పి అని చూపించాట. అంత ఆలోచించని వ్యాపారి సిగ్గుతో ఏమీ మాట్లాడలేక ఊరుకున్నట్ట. వెంటనే ఆ సగం సరుకంతటినీ కూడా అమ్మేసి సొమ్ము చేసుకొని తన మంత్రులతో కలిసి ఆ బౌద్ధాలయానికి వెళ్ళారట పరకాలురు. ఆనాటి రాత్రి మంత్రులతో కలిసి బౌద్ధాలయానికి వెళ్ళి శిల్పి చెప్పినట్లుగా అరటి మోదలతో ఆ 2 చక్రాల్ని ఆపి శిఖరాన్ని పెళ్లగించి ఆలయం లోపలికి ప్రవేశించి ఆ బంగారు బౌద్ధ విగ్రహాన్ని పట్టుకుని బయలుదేరారట కలివైరి. ఇంతలో తెల్లవారేసరికి శ్రీకృష్ణ కుటీరపురం అనే ఒక పురాన్ని చేరుకున్నారట. అక్కడ ఒక పొలంలో మోకాలి లోతు వరకు ఉన్నటువంటి బురదలో ఈ బంగారు విగ్రహాన్ని పాతిపెట్టి ఆనాటి ఉదయం ఆ శ్రీకృష్ణపురంలో ఉన్నటువంటి శ్రవణతీర్థంలో స్నానం చేసి ఊర్ధ్వపుండ్రాలు ధరించి అక్కడే ఒక పొగడ చెట్టు ఉంటే ఆ పొగడ చెట్టుకున్నటువంటి పూలను కోసుకొని కొయ్యడమే కాకుండా ఆ వృక్షాన్ని ఎప్పుడూ కాయల్లేక నిరంతరం పూలు పూసేటట్టుగా అనుగ్రహించి ఆ ఆలయంలో ఉన్నటువంటి దామోదరుణ్ణి సేవించి అక్కడి నుంచి మళ్ళీ ఆ రాత్రి కాగానే ఆ విగ్రహాన్ని బయటికి తీసి ప్రయాణం మొదలుపెట్టారట. ఆ మర్నాటికి తిరుప్పేర్ నగర్ చేరారట. తిరుప్పేర్ నగర్లో ఉన్నటువంటి అప్పకుడుత్తాన్ పెరుమాళ్ళను కూడా సేవించుకొని అక్కడి నుంచి మొత్తానికి శ్రీరంగం చేరారట. శ్రీరంగం వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని కరిగించమని ఆజ్ఞాపించారట. అయితే కరిగించేటప్పుడు ఆ విగ్రహం యొక్క చిటికెన వేలుని మాత్రం జాగ్రత్తగా తీసి పెట్టమన్నారట. మిగిలిందంతా కరిగించామన్నారట. ఎందుకండి చిటికెన వేలుని మాత్రం ఈయన ఏమిటి చేసుకుంటారు? ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. మరి ఇటొచ్చేద్దాం. నాగపట్టణంలో
చోరీ జరిగింది ఆలయంలో. మామూలుగా ఉంటుందా వాతావరణం? అర్చకులు, ఆ పట్టణవాసులు అందరూ కూడా హాహాకారాలు ఎత్తిపోతున్నారు. ఎలా జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరు దొంగిలించారని చెప్పి. ఇంతలో అలా 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 ఒకరి ద్వారా శ్రీరంగంలో బౌద్ధ విగ్రహాన్ని కరిగిస్తున్నారని తెలిసిందిట వాళ్ళకి. తెలియగానే వీళ్ళందరూ శ్రీరంగం బయలుదేరారట. ఇక్కడ చూస్తే ఈయన చిటికెన వేలును మాత్రమే పెట్టుకొని కూర్చున్నారు. ఏమిటై ఉంటుందండి? మీరెవరైనా ఊహిస్తారా పరకాల యొక్క మానసిక స్థితిని? ఆయన బ్రెయిన్లో ఏముందో ఊహించగలమా? మీరెవరైనా ఊహిస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఏం జరుగుంటుందో పార్ట్ 3లో చెప్పుకుందాం. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం.